వీళ్ళకి కృతజ్ఞతగా దిస్ ఈస్ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీళ్ళు పటాయా నుంచి ఊబన్ రచ్తాని అనే ప్లేస్కి అయితే సెకండ్ నైట్ అండి ఇది. పోతానే ఉన్నాను, వస్తానే ఉంది, పోతానే ఉన్నాను, వస్తానే ఉన్నాను. ఎన్ని రోజులు పోతుందో తెలియదు, కానీ ఈరోజు మాత్రం నాకు కొంచెం స్పెషల్ అయినండి. ఇప్పుడు చూస్తా కదా పెట్రోల్ బంకు, ఈ పెట్రోల్ బంకు ఇది 7-Eleven అనే స్టోరు. ఫ్రంట్ అయితే సైకిల్ పెట్టాను, ఇంకా వీలైతే అక్కడ క్యాంప్ వేసుకుందాం, లేదంటే ఆ బెంచ్ మీద పడుకునేద్దాము. ఎందుకు నాకు స్పెషల్ అని చెప్పానంటే ఇది అడవి. ఇన్ కేసు వీళ్ళు కానీ రిజెక్ట్ నాకు చేస్తుంటే నేను ఎన్ని కిలోమీటర్లు పోవాల్సి వచ్చేదో నాకే తెలియదు. నిజంగా ఈరోజైతే వాళ్ళకి నిజంగా రుణపడిపోయినాను. ఇప్పుడు దాకా రుణపడలేదా అంటే ఉన్నాను. అదేంటంటే మెయిన్ సిటీ. ఇన్ కేసు వాళ్ళు రిజెక్ట్ చేసిన ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది. వీళ్ళు కానీ రిజెక్ట్ చేస్తుంటే నేను ఆల్మోస్ట్ ఒక 20 to 30 కిలోమీటర్స్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇది డీప్ అడవిలో ఉన్న పల్లెలో ఉన్న అడవిలో ఉన్న ఒకే ఒక పెట్రోల్ బంకు. దీనికోసం కూడా మ్యాప్ పెట్టుకొని అయితే ఎంతో దూరం అయితే వచ్చేసాను. ఆల్మోస్ట్ చాలా చీకటి అయితే అయిపోయింది. వీళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. లోపలికైతే వెళ్దాం ఉండండి. స్టాఫ్ కూడా ఎక్కువ మంది లేరండి, వీళ్ళు ఒక ఇద్దరే ఉన్నారు. ఇది 24 hours ఓపెనింగ్. వీళ్ళకి ఏదైనా ఒక డ్రింక్ తీసిద్దాము, కృతజ్ఞతాభావం అండి. ఎందుకంటే ఇంత అడవిలో ఇన్ కేసు వాళ్ళు రిజెక్ట్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. చూసాం కదా, ఇదైతే వాళ్ళకి ఇద్దాము. ఈ రెండు కలిపి 30 బాతులు వీళ్ళకైతే అమౌంట్ ఇద్దాము. 30 బాత్. వీళ్ళకి కృతజ్ఞతగా దిస్ ఈస్ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీళ్ళు నాకు నిజంగా ఈరోజు షెల్టర్ ఇచ్చి ఆదుకున్నారు. థ్యాంక్ యూ. కబుకా నిజంగా అయితే వీళ్ళు ఆదుకున్నారండి. చూడండి ఒకసారి బయట ఎలా ఉందో, ఏమి కనబడలేదు, మొత్తం అడవి చీకటే. ఒకవేళ నేను ఎట్టు పోవాలన్నా కూడా ఇబ్బంది. నేను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ గివింగ్ ద షెల్టర్.